హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇన్స్టెంట్ జున్ను అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ జున్ను పౌడర్ అనేది మనకి డీమార్ట్లో కూడా అవైలబుల్గా దొరుకుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలు, అలాగే మిరియాలు, కొద్దిగా టేస్ట్కి తగినంత బెల్లం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఒక హాఫ్ లీటర్ పచ్చిపాలు అయితే తీసుకున్నాను. అందులో ఈ జున్ను పౌడర్ని వేసుకొని బాగా మనం ఉండలు లేకుండా పాలు అయితే బాగా కలుపుకోవాలి. మొత్తం మనం వేసిన పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా పాలు అయితే ఇలాగా ఉండలు లేకుండా అయితే కలిపేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఒక 20 వరకు మిరియాలు అయితే తీసుకున్నాము. మిరియాలు వేసుకొని కొంచెం మనం ఇలాగ క్రష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం మిక్సీలో వేస్తే బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది. అలాగే నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువ, అంటే పావు బెల్లం అయితే వేసాను. ఒక పావు కిలో బెల్లం అయితే మనం ఇలా తురుముకొని పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బెల్లం కరిగే వరకు కూడా మనం కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా సొంటి పొడి కూడా వేసానండి. ఈ సొంటి పొడి ఏంటంటే అల్లం ఎండబెట్టి పౌడర్ చేస్తారండి, దాన్నే సొంటి పొడి అంటారు. దానిపైన కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని స్టీమ్ పెట్టుకోవడానికైతే పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంత వెడల్పాంటి గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు కాకుండా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. అంటే మనం పెట్టబోయే గిన్నె ఏదైతే ఉందో దాని గిన్నెకి ఒక సగానికి వచ్చేటట్టు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. అలానే వాటర్ ఎక్కువ వేసామనుకోండి, అవి ఉడుకుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పొంగుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ మళ్ళీ మనకి జున్ను మిక్సీలోకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి అలా కాకుండా దానిపైన మూత పెట్టి దానిపైన కూడా మనం ఒక బరువు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ దానిపైన మనం ఈ పెద్ద గిన్నె అయితే పెట్టాం కదండి, దానిపైన కూడా ఒక బరువు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది. మధ్యలో మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జున్ను అయితే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా అది ఇలా కొంచెం జెల్లీగా ఉంది కదా. అలా కాకుండా కొంచెం గట్టిపడే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జున్నులో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా, పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఇష్టంగా తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మళ్ళీ నేను మూత పెట్టి అయితే ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేశాను కదా. ఇప్పుడైతే మనకు కావాల్సిన జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ గట్టిగా అయితే రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన వదిలేయాలండి. వదిలేసిన తర్వాత అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన జున్ను అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియో. ఓకే, బాయ్ అండి.